హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో వాళ్ళైతే మనం తమ్నైల్ చూస్తుంటారు కదా, చీరాల వాటర్ బీచ్ దగ్గర ఉన్నామండి. సో చాలా రోజులు అవుతుంది నేను వచ్చి. సో ఒకసారి వీడియో కూడా చేద్దాం, మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. ఫ్యామిలీతో వచ్చాను. ఇదిగోండి మా బొడ్డోళ్ళు. ఓకే, సో మీరు ఎప్పుడన్నా వచ్చారా? వస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదైతే మనకి తెలుసు కదా, చీరాల. ఓకే, బాపట్ల చీరాల అందరికీ తెలిసిందే. బాపట్ల బీచ్ సూర్యలంక ఉంటుంది, అది ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో పోస్ట్ చేసాం. సో ఇదైతే మాత్రం చీరాల. చీరాల్లో ఏంటంటే మనకి 2-3 ఉన్నాయి, లైక్ వాడ్రేవు, పాండురంగాపురం బీచ్ అని ఇంకోటి ఉంది. మొత్తం 3 బీచ్ల దాకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మేమైతే ఇదిగోండి ఇప్పుడు వాడ్రేవు దగ్గర దిగాం. అండ్ ఇక్కడ లోపలికైతే చాలా వేస్ ఉంటాయి మీకు. అండ్ రిసార్ట్స్ కానీ ఓకే ఇలాంటివి చాలా ఉంటాయి, స్టే చేయడానికి కానీ అన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ ఎప్పుడైనా వీకెండ్స్ టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఒకసారి వచ్చి చూసి మీకు ఈ 3 స్పాట్స్లో ఏవైతే నచ్చాయో, అంటే పాండురంగాపురమా, వాడ్రేవా, లేకపోతే ఇంకోటి ఉంది అదే, సో ఏదైతే నచ్చిందో దాన్ని బట్టి తీసుకోండి. మీకు రూమ్స్ అనేది ప్రతి చోట అన్ని బీచ్లకి దగ్గరగానే ఉంటాయి. ఓకే, సో రండి ఒకసారి చూద్దాం. అదిగోండి చూస్తున్నారు కదా. సో లోపలికైతే వెళ్తున్నాం. అదిగోండి మా బండి ఆడ పెట్టాం. ఇదిగోండి కాలు చూసారా ఎంత లోతుకి వెళ్ళిపోతుందో. అదిగోండి అదిగోండి కాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్ అంటే మేము వచ్చిన ప్లేస్కి అయితే క్రౌడ్ లేదండి. అంటే ఇది రెగ్యులర్ రూట్ కాదు, మోస్ట్లీ అందరికీ తెలీదు. సో ఏంటి ఖాళీగా ఉందని మాత్రం అనుకోవద్దు. అంటే మాకు ఇదంతా ఐడియా ఉంది కాబట్టి మేము ఏంటంటే కొంచెం ఖాళీ ఉండే సైడు వచ్చాము. మెయిన్ రెగ్యులర్గా అయితే మాత్రం అదిగోండి వెనక పక్క ఉంటుంది, అదిగో కనిపిస్తుందా? అదిగోండి కనిపిస్తుందా, చూస్తున్నారు కదా అది. సో మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వస్తే అటువైపు వెళ్ళాల్సి వచ్చింది. ఆడ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండరు. హలో, లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. అదిగో ఇటు చూసారా, అదిగో ఇసుక లోపలికి వెళ్ళిపోయింది. మరీ లోపలికి వద్దు, వెనక్కి వెళ్ళండి కొద్దిగా. ఇది చూసారా లోపలికి లాక్కెళ్ళిపోతుంది. ఇదిగో చూడు గుంట పడిపోతుంది. ఏయ్ చూస్తున్నారు కదా, మనమైతే వాడ్రేవ్ బీచ్ దగ్గర ఉన్నాము. కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, సో హియర్ ఇట్ ఇస్.
మంచి వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఎయిదర్ ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ ఒక 4-4:30 తర్వాత అయితే మంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ చీరాలకి మనకి ఈజీ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఈజీయే, మనకు బస్సు కానీ ఏది ట్రైన్ కానీ యూజువల్గా ఉంటాయి రెగ్యులర్గా. అండ్ మూడో బీచ్ రామాపురం బీచ్ ఇందాక చెప్పా కదా. సో ఒకటి వాటరేవు రామాపురం, ఇంకోటి పాండురంగాపురం బీచ్ అని. బట్ రెగ్యులర్గా అయితే అందరూ ఇది వాటరేవు అను ఈ రామాపురం బీచ్కి వస్తూ ఉంటారు. టైం ఉంటే రండి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో. ఓకే, ఇక్కడ చూసారా మీకు బోట్స్, చేపల పట్టే బోట్స్ అనుకుంటా. నంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, అనుకోండి కనిపిస్తున్నాయా? అనుకోండి వస్తున్నాయి అనుకుంటా, ఇప్పుడే ఏటకెళ్ళి ఇప్పుడే వస్తున్నాయి. నంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అనుకోండి, కనిపిస్తున్నాయా? ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉన్నాయి. సో అదండి, వీడియో చూసారు కదా. సో ఇక్కడైతే మీకు లైక్ ఎలా అంటే షాప్స్ కూడా ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే బేసిక్ ఏదన్నా తీసుకోవడానికి చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ ఐటమ్స్ కానీ లేదా మీల్స్ లాగా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పాను కదా, స్టేయింగ్ కూడా మీకు చాలానే ఉంటాయి. సో అదైతే ఇబ్బంది లేదు. కాకపోతే ప్రైజెస్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి, అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి స్టేకి. సో దాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి. ఓకే, సో అదిగోండి ఇందాక చెప్పాను కదా, ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అదిగోండి ఆ షాప్స్ కానీ హోటల్స్ కానీ, బేసిక్ ఒక చిన్న ఊరు టైపే ఇది. అదిగోండి చిన్న చిన్న హోటల్స్ చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు మెయిన్ ఎంట్రన్స్ వస్తే ఇక్కడ లోపల కార్ పార్క్ చేసుకొని అట్లా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా కొంచెం టూ మచ్ క్రౌడ్ ఉంటుంది, అందుకని చెప్పి మేము ఇందాక అటు సైడ్ వెళ్ళాము. సో ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇక్కడ చివరికి వచ్చాక బొమ్మ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే అవి చూసారా, ఇవి తెగ దొరుకుతాయి, ఎండి చేపలు, ఎండు రొయ్యలు. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే ఇదిగోండి రామాపురం బీచ్ వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. సో ఇటు నుంచి వెళ్ళాలి రామాపురం బీచ్కి. అదే జస్ట్ పక్కనే కదా, ఒకసారి అది కూడా బయట ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దామని వెళ్ళాం. అయితే ఇక చివరికి వెళ్ళాము, మా కొద్దిగా టైం అయిపోయి వచ్చేసాం. సో ఇదిగోండి ఇదంతా కూడా మనకు వ్యూ పాయింట్స్ ఇలా చాలా ఉంటాయి ఈ రోడ్డు మధ్యన. సో మంచిగా మీరు పిల్లల్ని అట్లా తీసుకొచ్చినా లేదా ఫ్రెండ్స్తో వచ్చినా చక్కగా టైం అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇది రామాపురం బీచ్. సో ఇక్కడ కూడా మనకి బేసిక్ కమ్యూనిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే రామాపురం బీచ్. మీకు చూపిద్దామని చెప్పి ఇటువైపు వచ్చామన్నమాట. ఇదిగోండి ఇది రామాపురం బీచ్. ఇక్కడ దాబాలు, రిసార్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇదిగోండి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఇందాక చూపించాను అదేమో వాటరేవు. అండ్ ఈ జంక్షన్ వచ్చేసరికి మనకు రామాపురం బీచ్కి వెళ్ళేది. సో వీడియోని అయితే చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీకు ఏదైనా వీకెండ్స్ కుదిరినప్పుడు కూడా రావటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.